మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్గా పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ టీటీకే రెడ్డి గారు. డాక్టర్ టీటీకే రెడ్డి గారు ప్రస్తుతం మచిలీపట్నంలోని శ్రీ పింగళి వెంకయ్య మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఈరోజు అందరికీ బాధ్యత తీసుకున్న శ్రీ గౌరవనీయ టీటీకే రెడ్డి గారికి స్వాగతం చెప్తూ మన హాస్పిటల్ దినదినాలు జరుగుతూ మంచిగా అన్ని కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో రావాలని మా అందరూ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ తరఫున డిప్యూటీ సూపరింటెండెంట్ తరఫున కోరుకుంటున్నాం. మనందరం కూడా మంచిగా సహకరించి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని అది ఏడీగా నా కోరిక ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అందరం కస్టమైజ్ చేయాలని, అదే ఆరంభం గారిని కూడా ఎస్పెషల్లీ ఎక్కువ బాధ్యత ఆయనే ఉంటుంది కాబట్టి ఇంకా బాగా చూసుకొని మెరుగుపరచాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఆశాలత మేడం గారు కూడా మనకి మంచి సేవలని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మంచి గుడ్ సర్వీస్ అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సర్వీసులు ఇవన్నీ మామూలుగా వస్తుంటాయి. మన నీరు పైన చేస్తుంది ఎఫ్ఏసీ కాబట్టి మారుతూ ఉంటాయి. అంటే దానికోసం మనం ఏమి అసలు లేదు. ఆమె ఎక్కడ ఇసువంతైనా ప్రజలకు సేవ చేయాలని కోరిక తప్పించి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా అన్ని వేళ మా జాబ్తో కూడా ఫుల్ కోఆర్డినేషన్ జరగాలి మంచి జరగాలి, మా ప్రజలకి అందరికి మంచి జరగాలని కోరిక మేడం. అదేవిధంగా సార్ కూడా మంచిగా అనిపిస్తారని చూసుకొని కోరుకుంటున్నాను. కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఏదో మా ఇంకో ఫైల్ ఇక్కడే కదా పెట్టించాము. అన్ఎక్స్పెక్టెడ్ మూవ్, బట్ మన గవర్నమెంట్ విధుల్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారము, గవర్నమెంట్ వారి నిర్ణయం ప్రకారము నేను ఎస్పీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ వారు ఒక ఉద్దేశంతో ఇక్కడ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తించమని ఒక ఆర్డర్ ఇస్తున్నారు. ఆ ఆర్డర్ యొక్క కాన్సిక్వెన్స్ పరంగా ఇక్కడ సూపరింటెండెంట్ పోస్ట్ బాధ్యతలను ఏడీ గారు, ఏఓ గారు, అకౌంటెంట్ గారు, మన సూపరింటెండెంట్ ఆశా మేడం గారు, మన డిప్యూటీ సూపరింటెండెంట్ సార్సోను ప్లస్ ఆర్ఎంఓ గారు, అందరు ఆఫీస్ స్టాఫ్, అందరూ ప్రెసిడెంట్ మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. మన గవర్నమెంట్ సర్వీస్లో ఎప్పుడూ కూడాను మనకు బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఏమిటి అంటే ప్రజలకు సేవ చేయడము. హాస్పిటల్ అనగానే ఇంకా కూడాను ఆర్తులకి బాధతో వచ్చే వాళ్ళకి సర్వీస్ చేయడం ఉంటుంది. ఇవన్నీ కూడాను గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఉద్దేశాలు, వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారము అనుగుణంగా మనం డెలివరీ పాయింట్లు ఉంటాం కాబట్టి గవర్నమెంట్ నిర్ణయాలను మనం పాటిస్తూ ఈ పేద ప్రజలు ఎవరైతే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారో వాళ్ళకి మనము మన పరిధిలో టీచింగ్ హాస్పిటల్ ద్వారా సర్వీసెస్ అందిస్తూ తద్వారా గవర్నమెంట్కి మనకి మంచి పేరు తెచ్చుకొని డాక్టర్లుగా మన వృత్తికి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషను, ఆఫీస్ స్టాఫ్ కానీ, అగైన్ ఏడీ గారు, ఏఓ గారు, అకౌంటెంట్ గారు, నాట్ టు నేమ్ ఆల్ అదర్ స్టాఫ్, సెక్యూరిటీ, శానిటేషన్, క్లాస్ 4 సిబ్బంది, ఉన్నటువంటి తదితర సిబ్బందులందరూ, అలాగే మనకి ఇప్పటి వరకు కూడాను బ్యాక్ బోన్ లాగా చేసినటువంటి మన సూపరింటెండెంట్ ఆశాలత మేడం గారు, అలాగే వైస్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఇప్పటి వరకు వెన్నుదుండుగా నిలిచి గత సంవత్సర కాలంగా ఒక మంచి పోరాటం గవర్నమెంట్ ఉద్దేశాలని పబ్లిక్కి అందించడం కోసం చేసినటువంటి మినిస్టరియల్ సిబ్బంది కానీ, డాక్టర్ సిబ్బంది, అట్లాగే మన ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, నర్సింగ్ స్టాఫ్, మినిస్టరియల్ స్టాఫ్, శానిటేషను, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ స్టాఫ్ అందరూ కలిసి చేసే టీం వర్క్ మనందరినీ ఒక నాన్ టీచింగ్ క్యాడర్లో అడ్మినిస్ట్రేషన్ అనుసంధానం చేసినటువంటి ముఖ్యమైన పోస్ట్ మన ఆర్ఎంఓ గారు, అందరం కలిసి ఇప్పటి వరకు ఎట్లయితే మన డైనమిక్ మేడం గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారో వాళ్ళ సేవలను మనం కంటిన్యూ చేసుకుంటూ గవర్నమెంట్ మనకు ప్రతి క్షణము కూడాను ప్రతిరోజు ఇవాళ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, ఈ ఆఫీస్ గవర్నెన్స్,
డైలీ రిపోర్ట్స్ ఉన్నాయి, కొత్త కొత్త మార్గనిర్దేశకం చేస్తూ ఉన్నారు మన గవర్నమెంట్ వారు. వాటిని మనం అందరం కలిసి, ఇప్పుడు పేర్లన్నీ చెప్పాను నేను, అవన్నీ గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నటువంటి హైరార్కీ పొజిషన్స్. బట్ డెలివరీ పాయింట్కి వచ్చేటప్పటికి మనం అందరం ఒకటే, మనం కష్టపడుతున్నాము. మన డాక్టర్లు కానీ సిబ్బంది అందరూ కూడాను ఇంకా ఇట్లాగే ముందుకు పనిచేసుకుంటూ పోతూ మీ అందరి సహాయ సహకారాల వల్ల ఇంకా ప్రజలకు సేవ చేయడానికి నాకు లభించిన చిన్న అవకాశాన్ని మీ అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్ళి వాళ్ళకి సేవ చేయడానికి అంకితం అవుదా అని మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి సైన్ చేశాను కదా, రిలీవింగ్ ఆఫీసరు రిలీవ్డ్ ఆఫీసర్ చేశాను కదా.